నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యాంత్రాంగం వేలాది మంది శిక్షకులను ఏర్పాటు చేసింది వెల్లడించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీసా మాజీ మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో వెంకోటు దినం కార్యక్రమం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక పథకం అమలు చేయలేదని ఆరోపణలు మంత్రి నారా లోకేష్ పై ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వలరాజు సంచలన వ్యాఖ్యలు విద్యాశాఖ మంత్రి అండతో శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థల దోపిడీ చేస్తున్నాయని ఆరోపణలు విధ్వంసాన్ని కాదని వికాసాన్ని ఎంచుకున్న రాష్ట్ర ప్రజల తీర్పు మరువలేనిదని కూటమి నేతలన్నారు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మంత్రి నాదెండ్ల ఎంపీ శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని ప్రశంసించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయా పార్టీల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఇందులో భాగంగా స్క్రూ బ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్ లో జనసేన ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నాదెండ్ల ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హాజరయ్యారు స్థానిక జనసేన నాయకులు అమిశెట్టి వాసు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ క్రమంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి జనసేన పిలుపు మేరకు వీర మహిళలు అందమైన రంగోలీలు వేశారు అనంతరం కూటమి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన పీడ విరగడై ఏడాది పూర్తయిందన్నారు కార్యకర్తల కోసం నిత్యం కూడా ఆయన ఒక సాధకుడిగా మనకు పెద్దగా మరి 12 సంవత్సరాల పార్టీని ఒక తాటి మీద నడిపించినటువంటి మన నాయకులు నరేంద్ర మోహన్ గారికి అట్లాగే కేసీఆర్ చిన్ని గారికి గద్దె రామ్మోహన్ రావు గారికి డివిజన్ కార్పొరేటర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చిన్ని గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము స్థానిక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమం జనసేన కార్యక్రమం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది కూటమి అంటే ఏ విధంగా ఉండాలి నిజంగా ఒక చిన్న కుటుంబంలో చిన్న సమస్యలు వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకువెళ్తున్నందుకు వాళ్ళకి తోడు చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి నాదెండ్ల మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కూటమి మరిన్ని 30 సంవత్సరాలు పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈ సుపరిపాలనతో ఈ రాష్ట్రం ముందుండాలని అందరికీ విజ్ఞప్తి అందరికీ కోరుకుంటున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ చక్కటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతున్న తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాదెండ్ల మనోహర్ గారు సంవత్సర కాలం నుంచి కూటమి ప్రభుత్వం అధికారం దగ్గర నుంచి తనకిచ్చిన బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్న మనోహర్ గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడుగా ఒక తిరుగులేని విధంగా ప్రతి ఒక్క ఊరికి కావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ఎక్కడికక్కడ కూటమి బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న చిన్ని గారికి ఇతర పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారం తెలియజేస్తూ 5 సంవత్సరాల పాలనలో చూసిన రాక్షసత్వాన్ని పారదోలే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు మొన్న ఎలక్షన్ అనేది ప్రజలు చేసిన ఎలక్షన్ మేము చూసాం ప్రజలు వారందరికీ వారే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటేసే విధానం కానివ్వండి అది ప్రజలు వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వారి ఆశల్ని వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేరేటట్టు మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుని ఒక సంవత్సరం అడుగు పడింది మరొక సంవత్సరానికి మరింత మెరుగైన అభివృద్ధితో మెరుగైన సంక్షేమంతో ముందుకు వెళ్ళాలని దానికి ఆ శక్తి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా బీజేపీకి కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారికి కానీ మనందరం కూడా అండగా ఉండి ఖచ్చితంగా ప్రజల సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భాగ్యం
కలిగించిన నా తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. గుంటూరు జిల్లా నుంచి కూడా వచ్చారు, విజయవాడ నగర వ్యాప్తంగా వచ్చారు మహిళలు. ప్రత్యేకించి వాళ్ళకి, డ్వాక్రా సంఘాలు వచ్చిన స్వయం సంఘ మహిళలకి, వీళ్ళందరికీ అదేవిధంగా అడిగిన వెంటనే సోదరులు, స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన 3 పార్టీల నాయకులకు, ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, మా వీర మహిళలు, జన సైనికులు, అదేవిధంగా కార్పొరేటర్ గారికి, ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇస్కాన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పీడ విరుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని, ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో, ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు, మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి, కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజులు, ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరం కూడా మర్చిపోలేం. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతోమంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం, స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం. దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ఓపికగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాసుకు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు. ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, నిలబడండి. మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదనే భావన ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని, కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి, సాయంత్రం ఈరోజు 6:00 ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టపాకాయలు పేల్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకొని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞత భావంతో కలిసి పనిచేసుకుందామని కోరుకుంటూ, నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది, కలిసి ఉందాం, అద్భుతంగా మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం. మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేస్తున్న కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి, జై కూటమి. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. నీ అంతు చూస్తాను అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబుకు పోలీస్ అధికారి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. జిల్లాలో బుధవారం వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో వెన్నుపోటు దినం కార్యక్రమానికి బయలుదేరిన అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రెచ్చిపోయి ప్రవర్తించారు. అంబటి రాంబాబు పోలీస్ అధికారి నరహరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఇరువురి కేకలతో జనం విస్తుపోయారు. మరి ఈ ఘటనపై అంబటి రాంబాబుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
భారతీయ వారసత్వ సంపద అయిన యోగాసనాల సాధనను నేడు ప్రపంచమంతా అనుసరిస్తోందని ఇది మన దేశానికి గర్వకారణమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యాంత్రాంగం వేలాది మంది శిక్షకులను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల్లో భాగంగా 15వ రోజు బుధవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో ఆయుష్ శాఖ జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ సైనికోద్యోగులు పెన్షనర్లతో కలిసి కలెక్టర్ లక్ష్మీసా యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో ఒత్తిడితో పాటు వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందేందుకు ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగాసనాల అభ్యసన ముఖ్యమన్నారు. భారతదేశ వారసత్వ సాంస్కృతిక సంపద అయిన యోగాను నేడు ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరిస్తున్నాయి. యోగా సాధనను జీవితాంతం ఆచరించేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. భాగంగా ఈరోజు 15వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించి వాళ్ళకి యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎక్స్ ఆర్మీ పర్సన్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే రిటైర్డ్ ఆఫీషియల్స్ని పిలవడం జరిగింది. చాలామంది వచ్చారు, చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమంలో మన జిల్లాలో 10 లక్షల మందికి, రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేసి వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి గ్రామాల్లో కాంపిటీషన్ చేశాము. అలాగే ఇప్పుడు మండల స్థాయి, జిల్లా స్థాయి కాంపిటీషన్ జరుగుతున్నాయి. ప్రతి సచివాలయాల్లో, అలాగే ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో కూడా, ప్రతి ఆఫీసెస్లో కూడా ఈ యోగా కార్యక్రమం ప్రతిరోజు జరుగుతున్నాయి. రోజుకి దాదాపు 100 నుంచి 150 ప్లేస్లో యోగా శిబిరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు, మంచి ఉత్సాహంగా ఉన్నారు. సో ఇది మన భారతది పరంపర. ఇది యోగా మన దేశంలో పుట్టిండేది. ఇప్పుడు వేరే రాష్ట్ర వాళ్ళు, వేరే దేశం వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇండియాలో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ లాగా అయింది ఇది. సో ఇంత అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 వరకు ట్రైనింగ్ లాగా జరిగి, అదైన తర్వాత అందరూ ప్రాక్టీస్ చేసుకునేలాగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము. ఇది ఒక మంచి పరిణామం. దీనివల్ల మనకు అడ్మినిస్ట్రేషన్లో అయితేనేంటి, సొసైటీ ఇంప్రూవ్మెంట్లో అయితేనేంటి, మంచి బిహేవియర్, అలాగే హ్యాబిట్స్ ప్రాక్టీస్లో అయితే, హెల్తీగా అయితేనేంటి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. డ్రగ్స్ మారి బారి నుంచి పిల్లల్ని కాపాడుకోవడానికి ఈగల్ టీం వాళ్ళు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చెప్పడం జరిగింది. మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కాలేజెస్లో, ప్రతి స్కూల్స్లో ఈ ఎన్కార్డ్ నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ అంబాసిడర్ని మనము అపాయింట్ చేసుకున్నాము. వాళ్ళు అక్కడ ఎవరైనా డ్రగ్స్ బారిన పడుతుంటే పిల్లలు, వాళ్ళ గురించి గుర్తించి వాళ్ళని మనకు తెలియజేస్తారు. తెలియజేసిన వెంటనే వాళ్ళకి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి దీని గురించి అయ్యే నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్ని చెప్పి వాళ్ళని అవేర్నెస్ కల్పించి వాళ్ళని మాన్పించడం జరుగుతుంది. ఎవరైనా ఆల్రెడీ దాని బారిన పడి ఉంటే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించి దాని గురించి మళ్ళీ వాళ్ళకి కొనసాగించకుండా వాళ్ళకి మంచి జీవిత విధానం నేర్పించడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యము. సొసైటీలో డ్రగ్స్ ఎంత మనము అరిగడతామో అంత జీవితాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుపడతాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళు మంచి వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి ఎవరికైనా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, లేదా ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారని మీ దృష్టికి వస్తే కంపల్సరీ గవర్నమెంట్కి తెలియజేయండి. మీ దగ్గర ఉన్న అఫీషియల్స్కి తెలియజేయండి. ఆ పిల్లల జీవితాలని కాపాడనే సందర్భంగా కోరుకుంటున్నాను. ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతిరోజు పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాదైన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందన్నారు. వచ్చే 4 ఏళ్లలో కూటమి ప్రభుత్వంలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. జూన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమి కొట్టిన రోజు. సైకో పాలనకు అంతం పలికి ప్రతి పౌరుడు స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాం. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్ అంటూ చంద్రబాబు తన ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క పథకం అమలు చేయలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. వైసీపీ నిరసనను అడ్డుకోవాలని ఓటమి నేతలు అనేక కుయుక్తులు పన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపు మేరకు జరుగుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నగరంలో మాజీ మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. భవానీపురం వర్క్షాప్ రోడ్డు నాగయ్య హోటల్ సెంటర్ వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారంలో ఉండి టీడీపీ నేతలు ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుద్ధ వెంకన్నకు బుద్ధి లేదు కాబట్టి వినతి పత్రం ఇచ్చాడన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కూటమి ప్రభుత్వానికి జగన్ను విమర్శించే అర్హత లేదన్నారు. అభివృద్ధి పేరుతో 1,50,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారని, దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు పరిపాలన చేసే అర్హత లేదన్నారు. వైసీపీ నిరసనను అడ్డుకోవాలని అనేక కుయుక్తులు పన్నారన్నారు. కార్యక్రమంలో వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డి గారికి వారసుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయకుండా టైం అంతా కూడా కాలక్షేపం చేస్తూ అభివృద్ధి అని చెప్పని అప్పులు తీసుకొస్తూ 1,50,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు ఇప్పటి వరకు కూడా. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో ఏ పథకం అమలు చేశారండి? ఒక్క పథకం అమలు చేయలేదు. ఓన్లీ పెన్షన్ మాత్రం అమలు చేశారు. ఆ పెన్షన్లో కూడా కొన్ని అనేక అవకతవకలు, ఎంతోమందిని డిస్క్వాలిఫై చేసేయడం మనం ప్రతిరోజు కూడా వార్తల్లో చూస్తున్నాం. అదేవిధంగా పిల్లలకి అమ్మఒడి కొట్టారు, అంటే వాళ్ళకి తల్లికి వందనం, రైతు భరోసా కొట్టారు. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరు కార్చేశారు, మహిళలకు చేయూత లేదు, ఉద్యోగ కల్పన లేదు, ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి లేదు, ఏమీ లేకుండా గతంలో ఏదైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని ఆ రోజు చేయి చిక్కించుకున్నాడు, ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచి దొంగ మాటలతో, దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుని ఈరోజు పరిపాలన అంటే పథకాలు ఎక్కొట్టమా? ఏ పథకం? నేను ఒకటే నేరుగా జనసేన నాయకుల్ని, కార్యకర్తలను అడుగుతున్నాను, మీరు ఏ పథకాలు అమలు చేశారని చెప్పి ముగ్గులు పెట్టాలి, ఏ పథకాలు ఇచ్చారని చెప్పని రంగవల్లులు దిద్దాలి, ఏ పథకాలు ఏం అభివృద్ధి చేశారని చెప్పని బాంబులు కాల్చాలి? అన్నీ ఆపేసినందుకా? ఈ పథకాలు ఆపినందుకు మీ బాంబులు కాలుస్తారా? అంటే ఈ పథకాలు ఆపినందుకు మీరు ముగ్గులు వేసుకుంటారా? అంటే రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే మీరు ముగ్గులు వేసుకుంటూ కూర్చుంటారా? ఇదా మీ పరిస్థితి? మీకు పరిపాలన ఎందుకు చెప్పారు రాష్ట్ర ప్రజలు? అందుకే మీకు ఎవరికి పని లేదు కాబట్టి మా మేయర్ గారు చెప్తున్నారు, పని లేదు కాబట్టి ముగ్గులు వేసుకున్నారు. ముగ్గులు వేసుకుంటూ ఉండండి, మీకు రాష్ట్ర ప్రజలు రేపొద్దున మీ అందరి మీద ముగ్గు చల్లుతారు. ఒక సైకిల్ బిల్లులు దొంగ, అన్ని డైలీ షీట్లు, రోజువారీ వడ్డీలు తిప్పే వ్యక్తి అతను మాట్లాడేది.
కొబ్బరి చెప్పుల దొంగ అతనే మనకు చెప్పేది. ఇటువంటి బుద్ధింకన్న గతంలో ఎన్నికల ముందు రక్తంతో రాశాడు, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి పశ్చిమ నియోజకవర్గం, లేకపోతే అనకాపల్లి ఎంపీ టికెట్ అని చెప్పని. నువ్వు పనికిరానివ్వడం అని చెప్పి పక్కన పడేశారు చంద్రబాబు నాయుడు, లోకేష్. ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని ప్రజలతో మమేకమవు, మీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి తప్ప మీరు రోజు వీధి పోరాటాలు చేద్దాం అంటే మేము దేనికైనా సిద్ధం అని చెప్పి మేము అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నలుమూలలను మొత్తం కూడా ఈ యొక్క వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే అధికారం రాకముందు ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు గాలి వదిలేసి ఇవాళ కూటమి నాయకులు పిలుపునిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలకి, రంగులు పోటీలు పెట్టండి, లేకపోతే బాణసంచా పేల్చండి. ఎందుకు? జనాల్ని మోసం చేసినందుకు, లేకపోతే జనాల్ని వెన్నుపోటు పొడిచినందుక. ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చి మీరు ఏదో సంబరాలు చేసుకోవాలి, కానీ మీరు జనాల్ని మేము మబ్బు పెట్టి జనాల్ని మోసం చేసి మేము అధికారంలో వచ్చామని చెప్పేసి మీరందరూ చేస్తున్న ఏషాలందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజల మీద భారం మోపి కరెంట్ ఛార్జీలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, అలాగే ఏ ఒక్క పండగ లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ప్రతి ఒక్కరు సంక్షేమం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంగా ఉంది ఈ రాష్ట్రం మొత్తం. అలాంటిది ఏ ఒక్క పథకం లేకుండా అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా పథకాలు ఇస్తుంటే ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. మరి మీరు అంత ఏ పథకం ఇవ్వకుండా మీరు కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి తెచ్చుకొని దాచుకోండి అనే విధానంతో మీరు పరిపాలన సాగిస్తున్నారు. మీరు ఎవరికి కూడా ఒక సంక్షేమం ఇవ్వకుండా ఈరోజు మీరు మేము గ్రాఫిక్ చేసేస్తున్నాం, మేమంతా అది కట్టేస్తున్నాం అని చెప్పేసి అది ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారే తప్ప ఏ ఒక్క హామీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని వైసీపీ శ్రేణులందరినీ అడ్డుకోవాలని చెప్పేసి నువ్వు ఎన్ని ఆటంకాలు పెట్టినా, నువ్వు ఎంతమందిని ఆపాలని చూసినా, నువ్వెంత పోలీస్ వ్యవస్థ పెట్టుకొని ఎంతమందిని ఆపాలని చూసినా ఈ ప్రభంజనం ఆగదు. ఇది వైసీపీ ప్రభంజనం, ఇది జగనన్న అభిమానులు అన్నమాట ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను నేను. అందరికీ నమస్కారం. వెన్నుపోటు పొడిచిన మామగారినే వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలని వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కుల మత ప్రాంత పార్టీ భేదాలు లేకుండా పథకాలు అందిస్తే ఈ రోజున సంవత్సర కాలం గడుస్తున్నా కూడా మరి ప్రజలకి ఒక్క పథకం కూడా అమలు కానివ్వకుండా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసి వాళ్ళకి అతి దారుణంగా వెన్నుపోటు పొడిచి ప్రజల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నటువంటి ఈ చంద్రబాబుని నిలదీయండి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నవయువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధినేత ఆదేశాల మేరకు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అన్న కార్యక్రమం మీద ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాజీ మంత్రివర్యులు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన పార్టీ శ్రేణులంతా మా షేక్ ఆషిఫ్ గారు, మా పుణ్యశీల గారు, మా ఇఫాన్ గారు, మా రెహంతునిసా గారు, అలాగే కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరం ఈరోజు రోడ్డు మీదకు వచ్చి ఈరోజు నిరసన తెలియచేయడం జరుగుతుంది. ప్రజలకి ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని 145 హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ పూర్తయినంత వరకు మేము ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతోనే మమేకమవుతాం. ప్రజలకి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాను. రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరించినట్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీని, రాష్ట్రంలో చంద్రబాబును ఎవరూ ఓడించలేరని, అభివృద్ధిని అడ్డుకోలేరని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. కూటమి పాలన 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కేక్ కట్ చేసి టపాసులు పేల్చి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరించినట్లు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్ళకి రాష్ట్రంలో చోటు లేదన్నారు. పక్క రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లాలని, చంద్రబాబు పడిలేచిన కెరటం వంటి వారని, ఓడినా గెలిచిన రాజకీయాలు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. దేశంలో మోదీని,
రాష్ట్రంలో చంద్రబాబును ఎవరు ఓడించలేరని, అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రజలు కూడా పండుగ వాతావరణం సందర్భంగా సంవత్సర పాలన వాళ్ళు ఈర్షకులు ఏదో పేరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే ఒక విషయం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించగలడు, చరిత్ర తిరగరాయగలడు. అదొక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు పట్టాభిషేకం కాబట్టి పట్టాభిషేకం అయిన రోజు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీలు ఉండబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి 11 కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పరుడని నిరూపించలేకపోయింది. అంత నిజాయితీ గల నిబద్ధత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు పెరుగుతూ రాష్ట్రం మొత్తం ఎంఆర్ఓలకి ఇవ్వడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ ఎంఆర్ఓ గారికి ఇచ్చింది కూడా మేమేంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీ షెడ్యూల్ని నగర బహిష్కరణ చేస్తాం. అలాగే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, మతాలను రెచ్చగొడుతున్నాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్గా రిప్రజెంటేషన్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం సాధించి నేటికి ఏడాది పూర్తయిందని, ఈ ప్రజా తీర్పు ప్రజా చైతన్యానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిదర్శనమని జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2024 జూన్ 4వ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. 5 ఏళ్ల అరాచక పాలనను అంతమొదించి నిరంకుశ పోకడలను ప్రజలు తమ ఓటు హక్కుతో తిప్పికొట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు మార్గం సుగమం చేసిన రోజని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. దేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, దృఢమైన నాయకత్వం, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశంలో, అలాగే దశాబ్ద కాలం ఎన్నో పోరాటాలు చేసి దాడులను ఎదుర్కొని నిలబడిన జన సైనికులు, వీర మహిళల స్ఫూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రక విజయాన్ని అందించారని తెలిపారు. ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో సాధించిన విజయానికి ఏడాది పూర్తయిందని సంతోషం వెల్లబుచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా స్వీకరించామని, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకుంటూ భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేలా కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. రోజు తెలంగాణ యాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ యాత్రకి మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానికానికి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి 1947 దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతత చూడలేం. అడ్డగోలుగా లక్షలాది మంది నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని, పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం, అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా ముంబైలో 26/11 అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసబ్ లాంటి తీవ్రవాదులు 72 గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు. అలాగే బాంబే పేలుళ్ళు కానీ, కోయంబత్తూరు
వేదిక పైన ఆశంగా శ్రీ జి అనంతరావు గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్, అలాగే శ్రీ మల్లికార్జునరావు గారికి ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అడ్వైజర్ టు గవర్నమెంట్, అలాగే ఖజూరియా గారికి శ్రీ ఖజూరియా గారికి, శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి ఏపీ డైవర్సిటీ బోర్డు గౌరవ చైర్మన్, శ్రీ రామకృష్ణ గారికి మెంబర్ సెక్రటరీ ఏపీ డైవర్సిటీ బోర్డు, శ్రీ సింహాచలం గారికి రిజిస్టర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇచ్చేసిన బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఎన్జిఓస్, టీచర్స్, పర్యావరణవేత్తలు, విద్యార్థులు, అలాగే బాటనిస్టులకు నమస్కారం. ఈ బయోడైవర్సిటీ మీద చాలా అనుభూతులు వేదిక పైన ఆశీర్లేదు. వాళ్ళందరూ చెప్పిన మాటలు బయోడైవర్సిటీ చట్టం కానీ వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా కూలంకషంగా లోతుగా మాట్లాడారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఐఐటి జేఈ అడ్వాన్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా జూన్ 2వ తారీఖున ఫలితాలు ఎన్టీఏ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఒకే విద్యార్థి వివిధ కళాశాలల్లో ర్యాంకర్ ఎలా అవుతాడని పాత్రికేయుల సమావేశం స్థానిక దాసరి భవన్ నందు నిర్వహించారు. సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఏ విధంగా అయితే మంచి మార్కులు సాధించడానికి పోటీగా చదివి విజయం సాధించారు. అదేవిధంగా నేను ముందు అని నారాయణ విద్యా సంస్థలు కానే కాదు, నేను ముందు అని శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిన్నటి రోజున వార్తాపత్రికల్లో ప్రచురణ అయినటువంటి యాడ్స్లో నారాయణ కళాశాల చదివినటువంటి విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చాయని అవి మావే అన్నారు. కావున విద్యార్థుల పక్షాన వారి యొక్క తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ వ్యవస్థ వెంటనే స్పందించి శ్రీలీల అల్లు అర్జున్ పైన వెంటనే క్రిమినల్ కేసులను నమోదు చేయాలని ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్గా ఉండకూడదని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు వెంటనే ప్రకటనలు విడుదల చేయాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ సమావేశంలో ఏఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థల కబంధ హస్తాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు వారి యొక్క విజ్ఞానం మరియు జవసత్వాలు నలిగిపోతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ నారాయణ, శ్రీ చైతన్య విద్యాల అక్రమ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నిద్రపోతూ ఉన్నాడు. విద్యాశాఖ మంత్రికి ఏమాత్రం సోయ లేకోకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు. మంత్రి నారాయణ గారి విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల్లోనే విద్యార్థుల యొక్క మేధస్సుతో ఇంత దుర్మార్గంగా నికృష్టంగా వ్యాపారం చేయాల్సినటువంటి దుస్థితి, దానికి సపోర్ట్ చేయాల్సినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి ఉందంటే అంతకంటే విద్యార్థులకు వేరే దరిద్రం లేదని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భావిస్తూ ఉన్నది. ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాడులు, నారాయణ విద్యా సంస్థల్లో 3వ ర్యాంకు, దానికి సంబంధించినటువంటి అదే కళాశాలకు సంబంధించినటువంటి ర్యాంకును శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఈ 2 ర్యాంకులు ఇవే కాదు, మొత్తం ర్యాంకులు అన్నిటిలో కూడా బోగస్ ర్యాంకులు. వీటికి సంబంధించినటువంటి ర్యాంకులు ఏ విద్యార్థి ఈ కళాశాలలో చదువుకోగా నార్త్లో ఎక్కడో చదువుకున్నటువంటి విద్యార్థులను తీసుకుని వచ్చి టీషర్ట్లు మార్చి విద్యార్థులను ఇవాళ మా ర్యాంకులు అంటే మా ర్యాంకులు అని చెప్పి పోటాపోటీగా డబ్బులు ఉన్నాయి కాబట్టి పత్రికా మిత్రులను కూడా మోసం చేసి ప్రకటిస్తూ ఉన్నారు. విద్యార్థుల తరపున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల జోబుదంగా ప్రభుత్వంగా మీ ప్రభుత్వం చలామణి అవుతా ఉంది. మీకు అధికారం ఇచ్చింది విద్యార్థులను, తల్లిదండ్రులను సుపరిపాలన నడిపిస్తారని చెప్పి దొంగలకు కాపలా కాసే ప్రభుత్వంగా చలామణి అవుతా ఉంది కాదు నారా లోకేష్ గారు. ఇవాళ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థ దేశాన్ని, భారతదేశాన్ని ప్రభావితం చేసి వీరి యొక్క విద్యారంగాన్ని మొత్తం కూడా బలోపేతం చేసుకుంటూ ఇలాగ ఫేక్ ర్యాంకులతో లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొని విద్యార్థుల దగ్గర నుంచి ఎవరైతే ర్యాంకులు సాధించారో వారిని మా కళాశాలలోనే చదివారు, వారు మా విద్యార్థి అని చెప్పి శ్రీ చైతన్య వాళ్ళు పబ్లిష్ చేసుకుంటే, నారాయణ కళాశాల లేనే లేదు, వాళ్ళు మా కళాశాలను చదివారు అని చెప్పి వాళ్ళు పక్క పబ్లిష్ చేసుకున్నారు.
మరి ఇంకా అలైన్ కళాశాల అయితే లేదు, వీళ్ళందరూ కూడా మా కళాశాలలోనే చదివారని చెప్పి వాళ్ళు శ్రీ చైతన్య వాళ్ళు వేసుకున్నటువంటి ర్యాంకుల్ని, అదేవిధంగా నారాయణ కళాశాలలో వేసుకున్న ర్యాంకుల్ని, ఈ రెండింటిని సగం ర్యాంకుల్ని సగం మందిని వీరు అలైన్ వాళ్ళు వేసుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇది ఇప్పటికీ ఒకటే కాదు, ఈ రిజల్ట్స్లోనే కాదు, ముందు జరిగినటువంటి ఐఐటి జేఈ మెయిన్స్లో కూడా ఇట్లనే తరచుగా వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. వీటికన్నిటికి కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా ఈరోజు కంపెనీలకి ఏదైతే ప్రోడక్ట్స్కి ప్రమోషన్ల పేరుతో ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారో అదే విధంగా ఈరోజు శ్రీ చైతన్యకి కళాశాలకు ఇక్కడ శ్రీలీల కావచ్చు, అల్లు అర్జున్, ఇట్లనే బుక్కేల దొమ్మరాజు అని చెస్ ప్లేయర్ కూడా, అతను కూడా వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే ఈ శ్రీ చైతన్య కళాశాలకి మీరు నీట్ సీటు కొట్టాలన్నా, ఫ్రీ సీట్ రావాలన్నా, ఒక మంచి కళాశాలలో యూనివర్సిటీలో సీట్లు రావాలంటే మీరు ఖచ్చితంగా శ్రీ చైతన్యలో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు నీట్ సీట్ వచ్చింది, అదేవిధంగా ఐఐటీలో సీట్ వచ్చింది, మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని చెప్పి ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఇలాంటి వారు నమ్మించి మోసం చేసి ఇలాంటి వారిని నమ్మి ఈరోజు ఇలాంటి కళాశాలలో చేరిన తర్వాత వారికి ఇట్లా విద్యార్థులు కూడా చాలా మంది హాస్టల్స్లో వాళ్ళు బలి అయిపోతున్నారు, అక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది. అలాంటి కళాశాలలో ఏమైనా శ్రీలీల చదివిందా, అల్లు అర్జున్ ఏమైనా చదివారా, వీళ్ళిద్దరు ఏమైనా శ్రీ చైతన్యలో చదివారా అని మేము విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చదవకుండా మీకు అక్కడ ఏది తప్పుడు ర్యాంకు, ఏది మంచి ర్యాంకు వాళ్ళకి వచ్చిందా, నిజాలు అబద్ధాలు ఏమీ తెలుసుకోకుండా ఈరోజు వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ విద్యార్థులకు ఈ యొక్క కళాశాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఇలాగా తప్పుడు ర్యాంకులు ప్రచారం చేస్తూ శ్రీ చైతన్యలో వచ్చినటువంటి ర్యాంకే థర్డ్ ర్యాంకు, మళ్ళీ నారాయణలో థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఇట్లా థర్డ్ ర్యాంకు, 6th ర్యాంకు, ఇట్లా 27, 30, 37, 52, 54, 56, 50, 63 ఇట్లా మొత్తం కూడా 87 ఇన్ని ర్యాంక్స్ ఇట్లా ఒకే ఒక యాడ్లోనే ఒకే కళాశాల ఇన్ని దాదాపు 10 ర్యాంకులు పై తెలుకున్న తప్పుడు ర్యాంకులు ప్రచారం చేస్తుంటే నారాయణ వాళ్ళు, అదేవిధంగా శ్రీ చైతన్య వాడు సేమ్ ఇట్లానే మా ర్యాంక్స్ అని వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. ఇంకా లేదు వీళ్ళకన్నా నేనేం తక్కువ అంటూ ఈరోజు ప్రచురమైనటువంటి అలైన్ విద్యా సంస్థలు అయితే శ్రీ చైతన్య ర్యాంకులు సగం మందివి, అదేవిధంగా నారాయణ ర్యాంకులు సగం మందివి, సేమ్ ఇక్కడంతా కూడా వీళ్ళు సేమ్ థర్డ్ ర్యాంకు, 6th ర్యాంకు ఇవన్నిటిని కూడా వీళ్ళు డిస్ప్లే చేసుకుంటూ అలైన్ వాళ్ళు ఇట్లా ఈ విధంగా విద్యార్థులు పబ్లిక్లో ఉన్నటువంటి వారిని అంతా కూడా ప్రభావితం చేసుకుంటూ వీళ్ళే ర్యాంకులు ఈ కళాశాలలో చదివితేనే ర్యాంకులు వచ్చాయని చెప్పి ఎవరైనా ఈరోజు పేపర్ చదివితే ఖచ్చితంగా నిజాలుగానే పబ్లిష్ అవుతున్నాయని చెప్పి నమ్మేసి ఈరోజు ఆ విధంగా నమ్మించి వాళ్ళు ఆ పద్ధతిలో జాయిన్ అయ్యే పరిస్థితి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యాంత్రాంగం వేలాది మంది శిక్షకులను ఏర్పాటు చేసింది వెల్లడించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. మాజీ మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక పథకం అమలు చేయలేదని ఆరోపణలు. మంత్రి నారా లోకేష్ పై ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల బలరాజు సంచలన వ్యాఖ్యలు. విద్యాశాఖ మంత్రి అండతో శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థల దోపిడీ చేస్తున్నాయని ఆరోపణలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.